ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసులకు సంబంధించినటువంటి విచారణ నిన్న సుప్రీంకోర్టులో జరిగింది. ఈ సందర్భంగా ఒక కీలక పరిణామం చోటు చేసుకోవటం జరిగింది. ఇది ఏంటి అంటే జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి, మనీ లాండరింగ్ కేసులకు సంబంధించి జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్, అలాగే విజయసాయి రెడ్డి ఇలా వీళ్ళ మీద ఆపోజిట్గా ఈడీ కేసులు పెట్టడం జరిగింది. అయితే ఈడీ పెట్టినటువంటి కేసులన్నీ కూడా గతంలో సిబిఐ పెట్టినటువంటి కేసుల్ని బేస్ చేసుకుని పెట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలో సిబిఐ కేసుల మీద బేస్ చేసుకునే ఈడీ కేసులు పెట్టింది కాబట్టి సిబిఐ కేసుల్లో జడ్జిమెంట్ వచ్చే వరకు ఈడీ కేసుల్లో జడ్జిమెంట్ ఇవ్వకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అలాగే విజయసాయి రెడ్డి తరపు న్యాయవాదులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో 2022 సెప్టెంబర్లో ఈ సిబిఐ కేసులు ఏవైతే ఉన్నాయో వీటిల్లో జడ్జిమెంట్ వచ్చిన తరువాతనే ఈడీ కేసుల్లో జడ్జిమెంట్ ఇవ్వాలి అని చెప్పి తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఒకవేళ రెండు కేసులు ప్యారలర్గా విచారణ జరిపినప్పటికీ కూడా, అంటే సమాంతరంగా విచారణ చేసినా కూడా సిబిఐ కేసుల్లో జడ్జిమెంట్ రావాలి, అవి చెప్పిన తర్వాత ఈడీ కేసులు జడ్జిమెంట్ చెప్పాలి అనేది ఇక్కడ కోర్టు తెలిపినటువంటి ఒక తీర్పు. అయితే ఈడీ కేసుల్లో జడ్జిమెంట్ ఇవ్వటం కోసం సిబిఐ కేసుల్లో జడ్జిమెంట్ వచ్చే వరకు వెయిట్ చేయటం అనేది కరెక్ట్ కాదని, దానికి దీనికి సంబంధం లేకుండా విచారణ జరగాలి అనేది ఈడీ వాదన. సో దీనికోసమే ఈడీ ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో సుప్రీంకోర్టు దీని మీద విచారణ చేపట్టింది. నిన్న ఈ కేసు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్ ఇద్దరి వద్దకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు ప్రారంభించారు. మరి ఏం జరిగింది అనేది తెలియదు కానీ వెంటనే ఈ కేసు నుంచి నేను తప్పుకుంటున్నాను, నా ముందు ఈ కేసు వద్దు అని చెప్పి జస్టిస్ సంజయ్ కుమార్ ఈ కేసు నుంచి వైదొలిగి వెళ్ళిపోవటం జరిగింది. సో దీంతో జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ ఈ కేసుకి సంబంధించి ఏ బెంచ్ ముందు వాదనలు వినిపించాలి అనేది సెప్టెంబర్ 2వ వారంలో ఏర్పాటు చేసేటువంటి కేసుల్లో దీని గురించి ఆలోచిస్తామని, చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో దీని మీద ఒక నిర్ణయం తీసుకుని ఏ బెంచ్ ముందు ఈ వాదనలు వినిపించాలి, సంజయ్ కుమార్ లేనటువంటి బెంచ్కి ఇవి వెళ్ళేలాగా ఏర్పాట్లు చేస్తామని, అప్పుడు దీని గురించి వాదనలు వినిపించండి అంటూ ఆయన చెప్పడం జరిగింది. సో దీంతో ఈ కేసు వాయిదా పడింది. సెప్టెంబర్లో ఇది ఏ డేట్న లిస్ట్ అవుతుంది ఏంటి అనేది అప్పుడు తెలిసే అవకాశం ఉంది. అంటే అప్పటి వరకు కూడా ఏదైతే సిబిఐ కేసుల్లో తీర్పు వచ్చే వరకు ఈడీ కేసుల్లో తీర్పు ఇవ్వకూడదని తెలంగాణ హైకోర్టు చెప్పిందో అదే కొనసాగుతూ ఉంటుంది. ఈ ఈడీ దాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో ఈడీకి అనుకూలంగా తీర్పు వస్తుందా లేదా, ఈ వాదనలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి ఏంటనేది తెలియాల్సింది.